హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేముచ్చట్లు అందరూ ఎలా ఉన్న బాగున్నారా? నేను మీ రవి మాట్లాడుతున్నా. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి 2 టమాటాలు 1 ఉల్లిపాయతో సింపుల్గా మన బ్యాచిలర్స్ కోసం టమాటా కర్రీ ఎలా చేయాలో నేను చూపిస్తాను అనమాట. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, అయితే మన సింపుల్ టమాటా కర్రీ కోసం పదార్థాలు ఏమేమి కావాలో చూసేద్దామా. అయితే వాటి కోసం 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర అనమాట. అయితే దీంట్లో నెక్స్ట్ వేసే ఇంగ్రీడియంట్స్ ఏంటనేది మీకు ఆల్రెడీ తెలుసు కదా. నేను ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, దాంట్లో ఏంటనేది చూసేయండి. ఓకేనా, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. అయితే మనం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె అయితే పెట్టుకుందాం అనమాట. ఒక్కరమే ఉండి వీడియో తీసి వీడియో ఇలా అప్లోడ్ చేయాలంటే ఎంత కష్టం ఉంటుందంటే అది ఓన్లీ యూట్యూబ్ రన్ చేసే వాళ్ళకే అర్థం అవుతుంది అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి ఏది ఎలా చేయాలో, ఎలా చేస్తే ఎలా అవుతుందో అని చెప్పి చాలా మటుకు భయాలు అయితే పక్కా ఉంటాయి. ఇది మన యూట్యూబ్ రన్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది, జస్ట్ చూసే వాళ్ళకైతే అర్థం కాదనమాట. జస్ట్ ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటారని చెప్పి చెప్తున్నాను. అయితే మీరు ఎవరైనా మార్నింగ్ టిఫిన్ చేసే అలవాటు ఎవరికైనా ఉందా? అయితే మీరేం తిన్నారు ఈరోజు ఏమైనా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు టమాటా కర్రీ అయితే మన బ్యాచిలర్స్ కోసం సింపుల్ స్టైల్లో నేనైతే చూపిస్తున్నాను అనమాట. అయితే ముందుగా మనం దీంట్లో ఏం చేయాలంటే ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలన్నమాట. దీని లోపల మనకు టేస్ట్కి సరిపడా కొద్దిగా జీలకర్ర వేసుకొని, ఆవాలు ఆప్షనల్ అండి, మన ఇష్టం వేసుకోవచ్చు, కానీ అందరు వేస్తుంటారు కాబట్టి మనం కూడా అలా వేస్తున్నాం అనమాట. ఆవాలు ఇలా చిరుపట్లాడుతుండగా నెక్స్ట్ మనం దీని తర్వాత ఇప్పుడు మనం ఉల్లిపాయలు, ఉల్లిపాయలు తొందరగా మనకు కుక్ అవ్వాలనుకుంటే దీనికోసం చిన్న ట్రిప్ ఏంటంటే లైట్గా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ అనేది మనకు తొందరగా మక్కుతుందండి. ఇది దీంట్లోనే నెక్స్ట్ మనం కొద్దిగా పసుపు కూడా వేసుకుంటాం. కొద్దిగా పసుపు అండి, అట్లా 2 పచ్చిమిరపకాయలు నేను చివికా చేసి వేసుకుంటున్నాను అనమాట. ఇది మన ఇష్టము, కొంచెం స్పైసీనెస్ కోసం కొందరు యాడ్ చేసుకుంటారు, కొందరు యాడ్ చేసుకోరు. అయితే ఫ్రెండ్స్ ఏంటంటే మనం వీడియో తీసేటప్పుడు కానీ ఇలా మధ్యలో ఎవరన్నా వస్తే మనకి ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అవుతుంది కదా, అది ఎవ్వరు గమనించరు. సో మనం ఏదైనా అంటే వాళ్ళు ఫీల్ అయిపోతారు అనమాట, అర్థం చేసుకోరు వాళ్ళు అయితే. ఇది కూడా మీకు అనిపిస్తుందా? ఇలా మీకు ఎప్పుడైనా జరిగితే నాకు కామెంట్ చేయండి. కొందరు అయితే అనుకుంటారనమాట. అయితే ఇప్పుడు మనం దీంట్లో ఇవి మగ్గిపోయినా కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను అనమాట. అయితే కొందరు అనుకుంటారనమాట, ఎవరన్నా ఒక్కరు ఉన్న వాళ్ళ గురించి కొందరు వేరే వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారంటే, వాడికి ఏందిరా, వాడొక్కడు యథార్థంగా తింటున్నాడు ఉంటున్నాడు, వాడికి ఏం రాజాబత్ అని చెప్పి అంటారు. కానీ మనం ఎంత బాధపడేది ఏంటనేది ఎవరు చూడరు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి తోచినట్టు వాళ్ళు మాట్లాడతాను, కానీ మనం బాధపడేది, మనం ఒంటరి బతుకులో ఎంత నలిగిపోయేది ఏంటనేది ఎవ్వరు మనకు గ్రహించారనమాట. వాళ్ళకి తోచినట్టు వాళ్ళు మాట్లాడతారు. కొద్దిగా
అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అనమాట. ఇలా కొన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనము కొన్ని వింటూ ఉంటాం అనమాట, దానివల్ల ఇలాంటి మాటలు మనం మాట్లాడాల్సి వస్తుంది. మీకు కూడా అవునే కదా నిజంగా మనం ఒకరిని అన్నాము అన్నట్టుంటే ఒకసారి మీరు దాన్ని గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఎవరిని కానీ ఎవరి బతుకులు వాళ్ళే కాబట్టి ఎవరిని మనం వేలెత్తి చూపించడానికి రావండి. ఎందుకంటే మనం ఎవరిని పోషించట్లేదు కాబట్టి ఎవరి గురించి మనం ఏం తప్పుగా మాట్లాడి ఎవరి గురించి వేలెత్తి చూపించే మాటలు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మనం ఏంటని మనం తెచ్చినప్పుడు వేరే వాళ్ళ గురించి మనకు అనవసరం. ఎందుకంటే వాళ్ళు మనకు తెచ్చేయట్లేదు, వాళ్ళకైతే ఏం పెట్టట్లేదు కదా. సో నాకు కనిపించింది అయితే నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఉల్లిపాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు ఇవైతే మగ్గిపోయాయి. ఇప్పుడు మనం టమాటాలు వేసేసుకుందాం. ఇప్పుడైతే టమాటాలు అయితే వేసేసుకున్నాం కదా, కాసేపు అయితే వీటిని మగ్గనిద్దాం అనమాట. ఓకేనా, మూత పెట్టేసుకొని వీటిని అయితే మనం మగ్గనిద్దాం. అయితే ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసి టమాటా ఎంతవరకు వచ్చిందని చూసేద్దాం. టమాటా వచ్చి మనకు 60% ఉడికేసిందండి ఇది. ఇప్పుడు దీంట్లో మనం కారం, ఉప్పు అలా దీంట్లో కావాల్సిన పదార్థాలు వేసేద్దాం అనమాట. ఇప్పుడు నేను ఏమేమి వేసినానో చూపిస్తాను అనమాట, చూసేయండి. మనకు టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా వచ్చేసి కారం. మన స్పైసీని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ తింటారా తక్కువ తింటారా ఏంటనే మీకు తెలిసే ఉంటుంది కదా. సో నేనైతే మీడియంగా తింటాను కాబట్టి నేను కొంచెం చూసి వేసుకుంటాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే కారం వేసాను, కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నాను అనమాట. మనకు ఇంట్లో వెజిటేబుల్స్ ఏమి లేనప్పుడు జస్ట్ 2 నిమిషాల్లో ఈ టమాటా కర్రీ అనేది అయిపోతుందండి. ఎందుకంటే ఎక్కువగా వస్తువులు దీని లోపల మసాలాలు అవన్నీ యాడ్ చేసేది కూడా ఏమీ ఉండదన్నమాట. సో మనకు సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇది ఎక్కువ దీనికోసం కష్టపడే అవసరం ఉండదు. సింపుల్ స్టైల్లో టేస్టీగా ఈ టమాటా కర్రీ మనం రెడీ చేసుకోవచ్చు. చూపిస్తున్నాను కదా, నేను చెప్పినట్టు మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. మీకు చేసుకొని తిని నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఎందుకంటే మీరు చేసుకున్నప్పుడే కదా నాకు కూడా చేసిన దానికి కొంచెము అదే హ్యాపీ అనిపించేది, అవును కదా. ఇంకా ఫ్రెండ్స్ ఇంకేంటి విశేషాలు, అందరు బాగున్నారా? నేనైతే ఒంటరి కాబట్టి నేను బాగున్నా బాగాలేకపోయినా నన్ను అడిగే వాళ్ళు అయితే లేరనమాట. సో నా ఒంటరి జీవితంలో ఇలానే ఉంటుందన్నమాట. అయితే కొందరు ఏంటంటే కుకింగ్ వీడియోల్లో ఇట్లా మనం వంటలు చేస్తే కొందరు వచ్చేసి అదే వీడు వంట చేస్తుండు అది ఇది అని చెప్పి కొందరు బ్యాడ్గా అనుకునే కొడుకులకు చెప్తున్నా. వంటలు అనేది మనం ఎవరమైనా చేయొచ్చు, వీళ్ళు వాళ్ళని ఏం లేదు. ఎందుకంటే మన చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు చేస్తున్నప్పుడు మన పక్కనే ఉండి చూస్తూ ఉంటాం. దాంట్లో బ్రహ్మ విద్య అంటూ ఏమీ ఉండదు. సో కొందరు ఎలా అంటే కొందరు ఎగతాళి కొన్ని మాట్లాడుతుంటారు కదా. ఎందుకంటే గుద్ద బరువు అయిన కొడుకులు కొందరు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నా. అసలు ఈ మాట వాడినందుకు సారీ. కొందరు తప్పుగా అనే వాళ్ళ కోసం ఈ మాట తగలాలని చెప్పి అలా అంటున్నాను అనమాట. సో అందరూ అనుకోరు, ఎవరో కొందరు అరే వీడు వంట చేస్తుండో అని కాదు. ఇప్పుడు అందరూ యూట్యూబ్లో వచ్చేసి చాలా మంది వచ్చేసి మెన్స్ మాత్రమే ఎక్కువ కుక్ చేస్తున్నారు అనమాట. మీరు ఒకసారి చూడండి, లేడీస్ కంటే జెంట్స్ మాత్రమే ఎక్కువ. ఇంకోటి హోటళ్ళలో వచ్చేసి లేడీస్ అయితే ఎవరు ఉండరు కదండి, కుకింగ్ మాస్టర్స్ ఉంటారనమాట. మనం ఇలా నేర్చుకోవడం వల్ల మనకు కొద్దిగా అలవాటు అయిపోయి అలా మనం వీడియోస్ తీస్తూ ఉంటాము. అందరూ అని కాదు, తప్పుగా మాత్రం ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి చాయిస్ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. సో మీకు నచ్చిందా లైక్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి, ఓకేనా. ఎందుకంటే తప్పుగా అనుకునే వాళ్ళ కోసమే
నేను ఈ మాట చెప్తున్నాను అనమాట. ఎందుకంటే కొందరు ఉంటారు, వాళ్ళకి తగలాలంటే కొన్ని మాటలు వదాల్సింది మనం. ఓకే, మన టమాటా కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసిద్దాం. మన టమాటా కర్రీ అయితే మొత్తానికి అయితే రెడీ అయిపోయిందండి. మన టమాటా కర్రీ అయితే ఇలా అయిందో చూసి చివరిలో మనం ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకేనా, చివరిగా మనం ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం అనమాట. చివరిగా మనం కొత్తిమీర వేసేసుకుందాం. ఓకేనా, కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేస్తే దాని ఫ్లేవరే వేరప్ప కదా. శివరాకల్లో అందరూ ఎందుకు కొత్తిమీర వేస్తారంటే కొద్దిగా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట కొత్తిమీర యాడ్ చేయడం వల్ల. సో అది అన్నమాట. ఓకే, మన టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. దీని టేస్ట్ చూసి ఎలా ఉందని చెప్తాను అనమాట. మీకు కూడా ఈ వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తారనమాట. ఇవన్నీ జస్ట్ మన బ్యాచిలర్స్ కోసం మీరు సింపుల్గా చేసుకోవాలని చెప్పి నేను వీడియోస్ చూపిస్తున్నాను అనమాట. మీకు నచ్చితే మీ హార్ట్ సింబల్. ఓకేనా, థ్యాంక్ యూ.